ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణశ్చక్షుః శ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్త్వనిరాకరణం మే అస్తు స్వనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతే య ఉపనిషత్సు ధర్మాః ते मयि सन्तु ते मयि सन्तु ओम शांति शांति शांतिः రెండవ అధ్యాయం రెండవ ఖండం యది మన్యసే సువేదేతి దభ్రమేవాపి నూనం త్వం వేత్థ బ్రహ్మణో రూపం యదస్య త్వం యదస్య దేవేషు అథను మీమాంస్యమేవ తే మన్యే విదితం. మొదటి అధ్యాయంలో శిష్యుని ప్రశ్నకు గురువుగారు సమాధానం చెప్పారు. బ్రహ్మ అంటే ఏమిటి, దేని వలన ఈ జీవరాశులన్నీ పనిచేస్తున్నాయి, దేని ప్రేరణ వలన ఈ మనస్సు అనేటువంటిది పనిచేస్తోంది, కళ్ళనేవి చూస్తున్నాయి అని అడిగినప్పుడు గురువుగారు సమాధానం చెప్పారు. ఆ తత్వం అనేటువంటిది బ్రహ్మస్వరూపం అంటారు. ఆ బ్రహ్మం మనసుకు మనసు వంటిది, కన్నుకు కన్ను లాంటిది, చెవులకు చెవులు లాంటిది అని చెప్పిన తర్వాత ఈ రెండవ అధ్యాయంలో గురువుగారు అడుగుతున్నారు, నీకు అర్థమైందా నేను చెప్పింది? ఒకవేళ నువ్వు అర్థమైంది, తెలుసుకున్నాను అని కనుక అంటే నీకు తెలియదు అని అర్థం. నువ్వేదైనా తెలుసుకున్నాను అని కనుక అంటే నువ్వు తెలుసుకున్నది చాలా తక్కువైనటువంటిది అని చెప్పి అన్నప్పుడు అని అన్న తర్వాత గురువు గారు, ఒకవేళ నువ్వు అలా గనక తెలుసుకున్నాను అని గనక అంటే నువ్వు ఇంకా దాన్ని మీమాంస చేసి ఎనాలిసిస్ చేయవలసి ఉంటుంది ఫర్దర్ అన్నారు. అంటే నీ యొక్క విద్య ఇంకా పూర్తి కాలేదు అని అర్థం. అతను మీమాంస్యం ఏవతే, ఇంకా విచారణ చేయవలసి ఉన్నది అని చెప్పి గురువుగారు అన్నప్పుడు శిష్యుడు చెప్తాడు, మన్యే విదితం, నాకు తెలుసునని నేను అనుకుంటాను అని అన్న తర్వాత మళ్ళీ శిష్యుడు వెళ్ళి ఆలోచిస్తాడు.
ఈ మొదటి మంత్రంలో గురువుగారు అడిగారు, ఏది మన్యసే సువేదేతి, ఏది అంటే ఒకవేళ నీవు సువేద ఇది మన్యసే, నాకు బాగా తెలుసు అని, ఇది అని, దస్ ఈ విధంగా, త్వం వేత్త నూనం, అప్పుడు నీకు తెలిసింది చాలా కొంచెమే, తెలియవలసిందంతా తెలియలేదు అని అర్థం. ఎందుకనంటే అస్య బ్రహ్మణః యత్ త్వం వేత్త రూపం, నువ్వు తెలుసుకున్నది కొంచెమే ఈ యొక్క బ్రహ్మన్ రూపం. ఎలా తెలుసుకున్నావు నువ్వు అంటే యదస్యత్వం యదస్య దేవేషు, అస్య యత్ త్వం, ఏదైతే ఈ యొక్క జీవరాశుల్లో ఉన్నదో, యత్ త్వం వేత్త, యత్ అంటే ఏదైతే, త్వం అంటే నీవు, వేత్త తెలుసుకున్నావో అంటే ప్రతి జీవరాశుల్లో ఉన్నది అనిగా తెలుసుకున్నావో వ్యష్టి రూపంలో, మైక్రోకాసం లెవెల్లో ఒకవేళ నువ్వు తెలుసుకుంటే అది నూనం, దభ్రం, అల్పం అని అర్థం. అంతేకాకుండా సమష్టి రూపంగా కూడా ఒకవేళ నువ్వు తెలుసుకున్నాను అన్నా కూడా దేవత, దేవేషు, ఆ దేవతలందరిలో ఉన్నది కూడా ఆ బ్రహ్మమే అని గనక నువ్వు తెలుసుకున్నప్పటికీ కూడా నువ్వు తెలుసుకున్నది అల్పమే. ఇదేమిటండి, ఆ దేవతలందరిలో కూడా తెలుసుకున్నది కూడా అల్పమే ఎలా అవుతుంది అని సందేహం రావచ్చు మనకు. అంటే నువ్వు తెలుసుకున్న సగుణ రూపం అల్పమైనటువంటిది అని అర్థం. దేవేషు అంటే ఏమిటి, అన్ని రూపాల్లో, అన్ని నామరూపాల్లో, దేవతల్లో నువ్వు తెలుసుకున్నాను అంటే అది అల్పమే, ఉన్నతమైనటువంటిది కాదు, పూర్తి కాదు అని అర్థం. అల్పమే. దేవేషు యత్ త్వం వేత్త అస్య రూపం, అస్య బ్రహ్మణః రూపం, ఆ బ్రహ్మ యొక్క రూపం దేవతల యందు నువ్వు తెలుసుకున్నప్పటికీ అది అల్పమే. అన్ని జీవరాశుల్లో అదే ఉన్నదని నువ్వు తెలుసుకున్నప్పటికీ అది నువ్వు తెలుసుకున్నది అల్పమే. అథ మీమాంసమేవతే, అందుచేత నువ్వు దీన్ని ఇంకా విచారణ చేయవలసి ఉన్నది. విచారణ చేయవలనంటే ఎంక్వైరీ. నువ్వు తెలుసుకున్నది అల్పమే కనుక పూర్తిగా తెలుసుకోవాలి కనుక మళ్ళీ వెళ్ళి విచారణ చెయ్యి. అందుకని మొదటి అధ్యాయం శ్రవణ ప్రధానం అని చెప్పాం. విన్న తర్వాత మళ్ళీ మననం చేయాలి. 15 రోజుల తర్వాత కేనోపనిషత్తు పుస్తకం ఎక్కడుందో షెల్ఫ్లో వెతుక్కుంటాం మనం. మంత్రాలన్నీ చదువుతూ ఉంటే ఈజీగా వచ్చేయాలి నోటికి. మనం అప్పుడు పుస్తకం తీస్తాం. మనకు అలా కాదు, శ్రవణం చేసిన తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ చదవాలి, హోంవర్క్ చెయ్యాలి, క్లాస్కి వచ్చే ముందు ఒకసారి చదవాలి. అందుకని వేదాంతిక్ స్టూడెంట్స్ అన్నాం. లిజనర్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ది స్టూడెంట్స్. ఈ వయసులో కూడా స్టూడెంట్స్గా ఉండాలంటే కష్టమే కదండి అన్నారు. కష్టమే. వేదాంతిక్ స్టూడెంట్స్ అంటే స్టూడెంట్స్ ఏం చేస్తారు, నోట్స్ రాసుకుంటారు, ఇంటికి వెళ్ళి మళ్ళీ చదువుతారు, హోంవర్క్ చేస్తారు, బాగా అర్థమయ్యే వరకు మళ్ళీ చదువుతారు కదా, కంఠాపాఠం చేస్తారు. వాళ్ళనే విద్యార్థులు అంటారు. విద్యని అర్జించే వాళ్ళు విద్యార్థులు. లిజనర్స్ అంటే ఏమిటి, ఈ చెవుల్లో విని ఈ చెవులు వదిలిపెట్టేవాళ్ళు లిజనర్స్. లిజనర్స్కి వేదాంతం వంట పట్టదు, విద్యార్థులకు మాత్రమే వేదాంతం వంట పడుతుంది. కాబట్టి లిజనర్స్గా శ్రోతలు
శ్రోతలుగా ఉండదలుచుకున్నారా విద్యార్థులుగా ఉండదలుచుకున్నారా అని మీరు నిర్ణయించుకోవాలి. ఆయన మంచి శ్రోత్ర అండి, బాగా లిజన్ చేస్తుంటారు, వెరీ గుడ్ లిజనర్ అన్నారు. వీ డోంట్ వాంట్ లిజనర్స్. Listeners are those people, those who listen from this ear and leave from this ear. No problem if you leave also. ఈ చెవులో నుంచి ఈ చెవులు వదిలిపెడితే కొన్ని విషయాలు పర్వాలేదు, మంచిది కూడా వదిలిపెట్టడం. కానీ వేదాంతం అలా వదిలిపెట్టకూడదు. అది లోపలికి పోయి ఎసిమిలేట్ అవ్వాలి, జీర్ణం అయిపోవాలి, తాదాత్మ్యం చెందాలి. అందుకని మన వేదాంత క్లాసులు అంటాం చూసారా, తరగతులు. తరగతుల్లో చదివేవాళ్ళు ఎవరు? విద్యార్థులు. ఉపన్యాసాల్లో వినేవాళ్ళు శ్రోతలు. అందుకని కరెక్ట్గా క్లాసు కూడా స్ట్రెంగ్త్ ఎంత 30-40 అట్లాగే ఉంటుంది మన క్లాస్ కరెక్ట్గా. శ్రోతలు అంటే గుంపులు గుంపులుగా రావచ్చు. అక్కడ వెళ్ళి ఎవరు మళ్ళీ అడగరు. నెక్స్ట్ క్లాస్ ఇంకొక ఉపన్యాసం, ఇంకొక సబ్జెక్ట్ ఉంటుంది. భాగవతంలో చూసుకుని ఎక్కడ తీసుకున్నా నో కన్సిస్టెన్సీ, నో కంటిన్యూటీ. అందుకని మీరు అప్పుడప్పుడు మీకు గుర్తు చేస్తుంటాను, మీరు అటెండ్ అయ్యే క్లాసులకి మిగతా ఉపన్యాసాలకి మీకు డిఫరెన్స్ తెలియాలి. అందుకని 4 క్లాసులు మిస్ అయినా పర్వాలేదు అని చెప్పి విద్యార్థి కనుక అనుకున్నాడంటే స్కూల్కి వెళ్ళేవాడు. ఎందుకంటే స్కూల్ మాస్టర్లు అందరు ఉన్నారు ఇక్కడ, వాళ్ళకి బాగా తెలుసు. ఒకవేళ మీ స్టూడెంట్ రాలేదనుకోండి, 4 క్లాసులు ఏదంటే తర్వాత వస్తారండి మా ఇంట్లో పెళ్ళి అని చెప్పి ఆ వచ్చిన తర్వాత నోట్స్ రాయాలి కదా, వాడు చేసి చూపించాలి ఆ లెసన్స్. ఆబ్సెంట్ అయితే ఆ పాఠాలు అర్థం కావు. హీ కెనాట్ ఆన్సర్ ప్రాపర్లీ. అని ఎట్లాగో విద్యార్థులు స్కూల్లో ఎలా చదువుతారో ఇప్పుడు మనం కూడా విద్యార్థులమే, వేదాంతానికి సంబంధించినంత వరకు మనం విద్యార్థులమే అని ఈ యొక్క విషయం అనేక సార్లు గుర్తు చేస్తూనే ఉంటాను, మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తాను. చేస్తేనే మన విద్యార్థులం అనేటువంటి విషయం మనకు గుర్తుంటుంది. నాట్ శ్రోతలు, శ్రోతలం కాదు, మన విద్యార్థులం, వేదాంతిక్ స్టూడెంట్ అని చెప్పి మనకు తెలియాలి. అందుకని మీమాంసం అంటే ఏమిటి? విచారణ చేయాలి, ఎంక్వైరీ చేయాలి. ఎందుకు చెప్పాను ఇదంతా? విద్యార్థులు శ్రోతలు అనే విషయం మీమాంస్యమేవతే అని విషయం చెప్పారు గురువు గారు. నువ్వు ఇలా గనక చెప్తే నువ్వు ఇంకా విచారణ చేయవలసి ఉన్నది అని అంటారు. అప్పుడు శిష్యుడు ఏం చెప్తున్నాడు? మన్యే విదితం, ఐఎమ్ కాన్ఫిడెంట్. మన్యే, నాకు చాలా విశ్వాసం ఉంది. ఏమిటి ఆ విశ్వాసం అంటే? విదితం, ఆ బ్రహ్మం నా చేత తెలుసుకోబడినాడు అనేటువంటి నా విషయంలో నాకు విశ్వాసం ఉంది అని అన్నాడు. అన్న తర్వాత మళ్ళీ ఎందుకైనా మంచిదని చెప్పి ఏకాగ్రతగా ఏకాంత స్థలంలోకి వెళ్తాడు. వెళ్ళి కూర్చొని గురువు గారికి ఎలా చెప్పాలి సమాధానం అని ఆలోచిస్తుంటాడు. తను తెలుసుకున్న విషయాన్ని నేను ఇలా తెలుసుకున్నానని చెప్పాలి కదా గురువు గారికి కదా. ఇంకా అతను చెప్పలేదు గురువు గారికి, నేను ఈ విధంగా తెలుసుకున్నాను బ్రహ్మన్ని అని గురువు గారికి చెప్పలేదు. అందువల్ల గురువు గారే నువ్వు ఇలా గనక అనుకుని ఉంటే, తెలుసుకున్నాను అనుకొని ఉంటే నువ్వు తెలిసింది చాలా అల్పం అని చెప్పిన తర్వాత, లేదు లేదు నాకు చాలా విశ్వాసం ఉంది, నేను నా చేత తెలుసుకోబడింది బ్రహ్మం అనే విషయంలో నాకు విశ్వాసం ఉంది, నా చేత బ్రహ్మము తెలుసుకోబడింది అనే విషయంలో నాకు చాలా విశ్వాసం ఉంది అని చెప్పిన తర్వాత తన ఆన్సర్ ఇంకా తనకే ఇంకా బాగా చెప్పాలి గురువు గారికి. ఏ విధంగా చెప్తే గురువు గారు మెచ్చుకుంటారనే విషయాన్ని పోయి ఏకాంతంగా కూర్చొని ఆలోచిస్తాడనమాట. ఆలోచించి మళ్ళీ గురువు గారి దగ్గరికి వచ్చి ఈ 2వ మంత్రంలో గురువు గారికి చెప్తారు, నేను ఎలా తెలుసుకున్నానో బ్రహ్మాన్ని మీకు చెప్తాను అని చెప్తున్నాడు. 2వ మంత్రంలో ఏమని చెప్తున్నాడంటే, ఆ మంత్రం చదవాలి మనం ఇప్పుడు. 2వ మంత్రం, నాహం మన్యే సువేదేతి నో న వేదేతి వేదచ యో నస్తద్వేద తద్వేద నో న వేదేతి వేదచ.
ఇది ఎసెన్స్ ఆఫ్ కేనోపనిషత్. ఈ 3, 4, 5 మంత్రాల్లో ఉపనిషత్తు మాట్లాడుతుంది. ఈ 2వ మంత్రంలో మాత్రం శిష్యుడి యొక్క గర్జన అంటాం. గర్జన అని శంకరాచార్యుల వారు వారి భాష్యంలో రాస్తారు, జగర్జ అని. ఆ శిష్యుడు గర్జించాడట. గర్జించాడు అంటే ఏమిటి? సింహంలాగా అరిచాడని కాదు. ఆ యొక్క నమ్మకంతో, ధైర్యంతో, ఆ జ్ఞాన బలంతో సమాధానాన్ని ఎలా చెప్పాడు అనే విషయం, ఇది ఒక అద్భుతమైనటువంటి విశిష్టమైనటువంటి వేదాంత శాస్త్రంలోనే ఇటువంటి మంత్రం ఎక్కడ కనపడదు మనకు. అంత ఇంజీనియస్ ఆన్సర్ అనమాట. గురువు గారు ఇంజీనియస్ గా చెప్పారు కదా ఆన్సర్. శ్రోత్రస్య శ్రోత్రం, మనసో మనః, వాచోహ వాచ. ఇదేమిటయ్యా బ్రహ్మం ఏమిటి అని అడిగితే కన్నుకు కన్ను, ముక్కుకు ముక్కు, కాలుకు కాలు అని చెప్తాడేమిటి అంటే గురువుని మించిన శిష్యుడినే. శిష్యుడు ఏం చెప్తున్నాడు చూడండి, ఎటువంటి సమాధానం చెప్తున్నాడు. అంత ఇంజీనియస్ ఆన్సర్, మేధావి, ఉత్తమ అధికారి శిష్య అంటే ఇట్లా ఉంటాడనమాట. ఆన్సర్ ఏంటి చెప్తున్నారు చూడండి. అహం న మన్యే ఇతి సువేద. నాహం ఉన్నది కదా మొదట పదం, నాహం న అహం మన్యే సువేద ఇతి. దాని అన్వయం ఎలా అంటే అహం న సువేద ఇతి న మన్యే. నాకు బ్రహ్మం బాగా తెలుసు అని నేను అనుకోను. ఇది ట్రాన్స్లేషన్, ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్. నాకు ఆ బ్రహ్మం అక్కడ లేదు, మనం సప్లై చేసుకోవాలి. నాకు బ్రహ్మము బాగా తెలుసు. సువేద అంటే బాగా తెలుసుకోవడం, సువేద. అహం న మన్యే, నేను అనుకోను. నాకు బ్రహ్మం బాగా తెలుసు అని నేను అనుకోను. ఇది మొదటి పాయింట్. నెంబర్ 2, నో న వేద ఇతి. నో న వేద ఇతి. నో అంటే ఇంగ్లీష్ నో కాదు, తెలుగు సంస్కృతం నో. నాట్ దట్ అని కాదు. ఏమిటి? న వేద అంటే నాకు తెలియదని కాదు. ఇది 2వ ఆన్సర్. మొదట ఏం చెప్పాడు? నాకు బ్రహ్మము తెలుసని నేను అనుకోను అంటే నాకు తెలియదని కాదు. ఇది కనెక్షన్. నోన వేదేతి, నాకు తెలియదని కాదు. నాకు బ్రహ్మము బాగా తెలుసునని అనుకోను అంటే ఏమిటి అర్థం? నీకు తెలియదని అంటారు కదా. కాదు కాదు, నాకు తెలుసు అని కాదు, తెలియదని కాదు. ఇదేమిటయ్యా ఇట్లా ఆన్సర్? ఆయన ఎట్లా చెప్పాడు గురువు గారు, ఆయన మించున్నది ఆన్సర్ అంటే నోన వేద న వేద. నాకు తెలియదని తెలియదని కాదు. నాకు தெரியாது என்று கிடையாது అన్నది తమిళ్లో. எனக்கு தெரியாது என்கிறது கிடையாது అన్నది. ఇట్ ఈస్ నాట్ దట్ ఐ డు నాట్ నో. సో ఐ డోంట్ థింక్ దట్ బ్రహ్మన్ ఐ నో వెల్. ఇట్ ఈస్ నాట్ దట్ ఐ డోంట్ నో. నాకు తెలియదని కాదు, నాకు బాగా తెలుసును ఆ బ్రహ్మన్ అని అంటాడు. నేను ఆ బ్రహ్మం నాకు బాగా తెలుసు అని నేను అనుకోను, తెలియదు అని కూడా అనుకోను. తెలియదని కాదు. మరి ఏమిటి అన్న? ఏమిటంటే నహ వేద. వేద అంటే నాకు తెలుసు. వేద అండ్ చ అంటే మరియు. ఆ 3 పదాలు మొదటి లైన్ మొత్తం కూడా కలిపి
నాకు తెలుసు నాకు తెలియదు అని అర్థం. ఐనో వేద అంటే ఐనో, చ అంటే నాకు తెలియదు అని అర్థం. రెండు పదాలు కలిపి మళ్ళీ ఒక ఆన్సర్ ఇచ్చేశాడు. బ్రహ్మము నాకు తెలుసు, బాగా తెలుసు అని చెప్పి అనుకోను ఒకటండి. రెండవదేంటి, బ్రహ్మము నాకు తెలియనిది కాదు. మూడో ఆన్సర్ ఏమిటి, బ్రహ్మము నాకు తెలుసు తెలియదు. తెలుసు తెలియదు. అప్పుడు గురుగారు అడుగుతారు, ఏమిటి నువ్వు చెప్పేదంతా పరస్పరంగా కాంట్రడిక్షన్గా ఉంది కదా, విరుద్ధంగా ఉంది కదా ఇట్లాంటి సమాధానం అని గురువుగారు వెంటనే కనుబొమ్మలు ఎత్తుతారు పైకి. ఇదేమిటి ఇట్లా చెప్తున్నావు సమాధానం? తెలిసిన వాడికి తెలియకుండానే ఉండాలి, తెలిసిన వాడికి పూర్తిగా తెలిసి ఉండాలి. తెలియకపోవడం అనేది ఉండదు. మళ్ళీ తెలియని వాడికి తెలియడం ఉండదు కదా. తెలిసిన వాడికి తెలియకపోవడం అనేది ఉండదు, తెలియని వాడికి తెలియడం అనేది ఉండదు. మరి నీకు ఇది రెండు ఎట్లా సాధ్యం? నాకు తెలుసు అంటావు, నాకు తెలియదు అంటావు. సాధ్యం అంటున్నాడు. ఇది ఎలా సాధ్యం అంటే ఎలా అర్థం చేసుకోవాలి ఇదంటే, నహ యహ వేద తత్, నేను చెప్పిన ఈ విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, ఏకాగ్రతగా పోయి వచ్చిన తర్వాత, విచారణ చేసి వచ్చిన తర్వాత, ఈ శిష్యుడు బాగా తెలుసుకున్నావు బ్రహ్మాన్ని గురించి, గురువుగారు అడుగుతున్నారు కదా, ఏం తెలుసుకున్నావు చెప్పు అంటే ఇట్లా చెప్పాడు మొదటి లైన్లో ఆన్సర్. చెప్పిన తర్వాత వాళ్ళందరూ ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటుంటే ఈ నేను చెప్పిన ఆన్సర్ ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళు బ్రహ్మను తెలుసుకున్నట్టే అని అన్నాడు. ఇది చూడండి మరి ఎంత కాన్ఫిడెన్స్. ఏమంటున్నాడు, యహ తత్ వేద నహ. నహ అంటే మన యందు, ఇక్కడ ఉన్న శిష్యుల్లో మనందరి యందు యహ తత్ వేద అంటే ఎవరైతే ఆయన చెప్పినటువంటి ఈ యొక్క స్టేట్మెంట్ని, వాక్యాన్ని అర్థం చేసుకున్నారో, యహ ఎవరైతే తత్ వేద అంటే నేను చెప్పినటువంటి ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారో, నేను చెప్పిన విషయాన్ని అర్థం చేసుకున్నారు అంటే ఏమిటి, ఏం చెప్పాను నేను? మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. నోన వేదేతి వేదచ. నేను చెప్పింది ఏంటి స్టేట్మెంట్? నాట్ దట్ ఐ డోంట్ నో, ఐ నో అండ్ ఐ డోంట్ నో. నాకు తెలుసని నాకు తెలియదని కాదు, నాకు తెలుసు తెలియదు. దీన్ని ఎవరైతే అర్థం చేసుకున్నారో వేదతత్. వేదతత్ అంటే వాళ్ళకి ఈ బ్రహ్మం తెలుసు అని అర్థం. ఇప్పుడు నేను చెప్పినటువంటి వాక్యాన్ని ఎవరైతే అర్థం చేసుకున్నారో వాళ్ళకి ఈ బ్రహ్మం తెలుసు అని అర్థం. ఇంకేం మాట్లాడతామండి ఆయనతో, ఆ శిష్యుడితో? అంటే ఎవరు మాట్లాడరు. ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడితే మనకు తెలియనట్లుగా అయిపోతుందని చెప్పి మెదలకుండా ఉండడం బెటర్ అని చెప్పి ఎవరు మాట్లాడరు. ఇంకా ఏమన్నా అర్థమవుతుందా? ఇది మనం చదివితే ఇంట్లో ఇప్పుడు దీని మీద మనం వీ హ్యావ్ టు ఎనలైజ్ మోర్ అని చెప్పి దాని యొక్క తాత్పర్యం ఏమిటో తెలుసా? శంకరాచార్య వారు భాష్యం రైటింగ్ గో ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. ఎందుకంటే ఆ మంత్రం గంభీరమైనటువంటి మంత్రం, నిగూఢమైనటువంటి మంత్రం. ఏమంటారంటే, ప్రపంచంలో మనకు కొన్ని తెలిసిన విషయాలు, కొన్ని తెలియని విషయాలు. ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా అన్ని వస్తువులు 2 లిస్టులోకి వస్తాయండి. అన్ని నామరూపాలు, మనుషులు, పేర్లు, వాళ్ళ యొక్క రూపాలు, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అన్ని. దీన్ని 2 లిస్టులుగా తయారు చేయొచ్చు. పట్టిక అంటారు చూసారా లిస్టుని. నోన్ లిస్ట్, అన్నోన్ లిస్ట్. తెలిసినటువంటివి, తెలియనటువంటివి. నోన్ లిస్ట్ అంటే ఏమిటి? తెలిసినటువంటివి. అన్నోన్ లిస్ట్ అంటే తెలియనటువంటివి. ఈ ప్రపంచం అంతా ఏమిటండి ఇప్పుడు చెప్పండి మీకు? ఇవన్నీ తెలుసండి నాకు, ఇవన్నీ తెలియవండి కదా. ఈ లిస్టు రాస్తే మీరు రాసుకుంటూ పోవచ్చు. ఏమేం తెలుసో మీకు అన్నీ ఒక లిస్టు రాయండి, తెలియనటువంటివన్నీ ఒక లిస్టులో రాయండి.
జాగ్రత్తగా వినండి. ఇది కనుక అర్థమైతే ఇప్పుడు నా ఎక్స్ప్లెనేషన్ ఇది మీకు అర్థమైనట్టే మంత్రం. నోన్ లిస్ట్, అన్నోన్ లిస్ట్, తెలిసిన పట్టిక, తెలియని పట్టిక. అర్థమైంది కదా? తెలిసిన పట్టిక అంటే ఏమిటి? నేను ఈ విషయాన్ని తెలుసుకున్నాను కాబట్టి మీరు నోన్ లిస్టులో రాసుకోవచ్చు అన్ని. ఎట్లాగైతే ప్రొవిజన్స్ అన్ని రాస్తారు నెల నెల, అట్లాగే మనకు తెలిసిన లిస్ట్ అని చెప్పి ఒక్కొక్కటి రాసుకుంటూ పోతే వందల వేల సంఖ్యలో మీరు రాసుకుంటూ వెళ్ళచ్చు. ఈ విషయాలన్నీ నాకు తెలియవండి, నయాగరా ఫాల్స్ చూడలేదు అనుకోండి, తెలియదు తెలియదు తెలియదు, ఏవైతే తెలియవో అవన్నీ తెలియవు. ఇట్ ఈస్ అన్నోన్ లిస్ట్. అంటే దీని అర్థం ఏమిటి? ఈ తెలిసిన లిస్టులో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నా చేత తెలుసుకొనబడినాయి కదా. ఇది నోన్ లిస్ట్. తెలుసుకొనబడినాయి అంటే ఏమిటి? నేను తెలుసుకున్నాను, నా చేత తెలుసుకొనబడినాయి. నేను సబ్జెక్ట్ని, ఇవన్నీ కూడా ఏమవుతాయి? ఆబ్జెక్ట్ అయిపోతుంది. ఇవన్నీ ఆబ్జెక్ట్స్ అయిపోతాయి కదా నేను తెలుసుకుంటే. తర్వాత అన్నోన్ లిస్ట్ ఏమిటి? ఇప్పుడు తెలియదు నాకు, ఇంకా ముందు తెలుసుకుంటాను. ఒకవేళ అమర్నాథ్ వెళ్ళలేదు అనుకోండి, అమర్నాథ్ ఉంటుంది ఆ లిస్టులో, ఎందుకంటే నాకు తెలియదు ఎట్లా ఉంటుందో. ఐ విల్ గో ఇన్ ఫ్యూచర్, ఐ కెన్ నో. నేను తెలుసుకోవడానికి ఆస్కారం ఉన్నది. వెళితే మనం చూడగలిగితే ఏదైనా తెలుసుకోగలం కదా. అన్నోన్ లిస్ట్ కెన్ బి నోన్ ఇన్ ఫ్యూచర్. దట్ లిస్ట్ అంటే ఏమిటి? అన్నోన్ లిస్ట్లో కూడా ఆబ్జెక్ట్సే కదా. అన్నోన్ లిస్ట్లో కూడా ఆబ్జెక్ట్సే, కానీ ఇప్పుడు తెలియవు, ఇవి తెలిసినవి. కాబట్టి ఇవి అన్ని కూడా ఏమవుతాయి? ఆబ్జెక్ట్స్ అవుతాయి. అవునా? ఇప్పుడు ఇతను ఏం చెప్తున్నాడంటే, ఆబ్జెక్ట్ అంటే తెలుసుకున్నది ఎప్పుడు కూడా ఏమిటి? ఏం కలిగి ఉంటుంది? దానికి నామ రూపం కలిగి ఉంటుంది. వెరీ గుడ్. పేరు దానికి ఒక రూపం. పేరు రూపం లేనటువంటిది ఏదైనా తెలుసండి మీకు? మీకు ఏది తెలిసినా కూడా దానికి ఏముండి ఉండాలి? నామరూపం ఉండాలి. ఈ నామం కాదు, బొట్టు వేసుకునే నామం కాదు. పేరు ఏమిట్రా, పేరు ఊరు లేకుండా అంటారు చూసారా? పేరు ఊరు లేకుండా ఎవరు ఉండరు. పేరు ఒక రూపం ఉండాలి. మీరు నోన్ లిస్టులో అన్ని చూడండి, పేరు ఉంటే కదా మీరు పేరు రాస్తారు దాంట్లో. తర్వాత రూపం తెలిసిందా? తెలుసుకోవలసిన వాటికి కూడా అన్నోన్ లిస్టులో కూడా నామం, రూపం. నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు ఈ బ్రహ్మం అనేటువంటిది నాకు తెలుసు అని నేను అనుకోను అన్నాడు. ఎందుకన్నాడు? నాకు తెలుసు గనక నేను అంటే అదేమైపోతుంది? ఆబ్జెక్ట్ అయిపోతుంది. ఆబ్జెక్ట్ అయితే ఏమవుతుంది? పేరు రూపం ఉన్నట్లయిపోతుంది. ముండకోపనిషత్తులో ఏం విన్నాం? బ్రహ్మం అంటే అక్షరం బ్రహ్మ, అరూపం, ఎత్తదృశ్యం, అగ్రాహ్యం, అగోత్రం, అవర్ణం, అచక్షు శ్రోత్రం. పేరు ఊరు లేనటువంటిది, నామరూపాలు లేనటువంటిది బ్రహ్మని కదా అని మనం చదివాం ముండకోపనిషత్తులో. మరి అలాంటి నామరూపం లేనటువంటి బ్రహ్మని నేను ఎలా తెలుసుకోగలుగుతాను? కనుక నాకు బాగా తెలుసు అని నేను అనుకోను. అర్థమైందా? సరే, బాగా తెలుసుని నువ్వు అనుకోవు అంటే అప్పుడు తెలియని లిస్టులోకి వస్తుందేమో అని ఒకవేళ నువ్వు అడిగితే కదా. ఇప్పుడు నేను బాగా తెలుసు అని నేను అనుకోను, ఎందుకంటే నేను ఆబ్జెక్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. దానికి రూపం, నామం, రూపం లేదు కనుక ఇట్ విల్ నాట్ కమ్ అండర్ నోన్ లిస్ట్. నోన్ లిస్టులోకి రాకపోతే ఇంకా మరి ఏ లిస్టులోకి వెళ్ళాలి? ఒకటే ఒక లిస్ట్ ఉంది. ఏమిటది? అన్నోన్ లిస్ట్. సరే, ఇప్పుడు తెలియదు బ్రహ్మం, 10 సంవత్సరాల తర్వాత నాకు తెలుస్తుందేమో బ్రహ్మం అని చెప్పి అన్నోన్ లిస్టులో రాద్దామా అంటే, అన్నోన్ లిస్టులో రాసేదానికి కూడా రేపు తెలుసుకోబోయేది కూడా నామరూపం కలిగి ఉంటేనే కదా తెలుసుకోగలుగుతాం. అది ఆబ్జెక్ట్ అవ్వాలి కదా. అంటే అన్నోన్ లిస్టులో కూడా రాదు, అంటే నాకు తెలియనిది కాదు. ఇట్ ఈజ్ నాట్ కమింగ్ అండర్ నోన్ లిస్ట్, ఇట్ ఈజ్ నాట్ కమింగ్ అండర్ అన్నోన్ లిస్ట్. అందుకని ఏం చెప్పాడు? నాహం మన్యే సువేద. నోన్ లిస్టులోకి వస్తుందని నేను చెప్పను. నోన వేద, నాకు తెలియనిది అన్నోన్ లిస్టులోకి వస్తుందని నేను చెప్పను.
మరి నోన్ లిస్టులోకి రాకుండా అన్నోన్ లిస్టులోకి రాకుండా ఇంకేదైనా ఉందండి ప్రపంచంలో? తెలిసిన పట్టిక, తెలియని పట్టిక ఏమైనా వస్తే ప్రపంచంలో ఇందులో కన్నా రావాలి, ఇందులో కన్నా రావాలి. ఇంకా మూడో పట్టిక లేదు కదండి. వేర్ ఈస్ ద లిస్ట్? నోన్ లిస్ట్ అండ్ అన్నోన్ లిస్ట్. మరి ఇంకా మూడో లిస్ట్ ఏమిటి అన్నారు. ఇది కాదు అది కాదుట. అప్పుడు చెప్తాడు వేదచ, నాకు తెలుసు తెలియదు అన్నాడు. నాకు తెలుసు తెలియదు. ఏమిటి నాకు తెలుసు తెలియదు? అది వేరైనటువంటిది. అందుకని నేను తెలుసుకునేవాడు కర్త. ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ నేను చెప్పిందంతా కూడా తెలుగులో పదాల్లో చెప్తాను, యాక్చువల్ తెలుగులో. అది తిరిగి తిరిగి చెప్తేనే అది అర్థమయ్యేది. ఇంకా తర్వాత అంతా ఏం లేదు, కేనోపనిషత్తు. ఇప్పుడు ఈ 2, 3, 4, 5 మంత్రాలతోనే కేనోపనిషత్తు కూడా క్రక్స్ ఆఫ్ ద టీచింగ్ అన్నమాట. అందుకని మీరు జాగ్రత్తగా నిదానంగా వి విల్ సీ దాట్. నేను తెలుసుకునేవాడు అంటే కర్తండి. కనుక ఇప్పుడు తెలుసుకునే దానికంటే భిన్నమైనటువంటిది విదితం, విదితమైన దానికంటే భిన్నం, అవిదితమైన దానికంటే భిన్నం. నాకు తెలుసు, నాకు తెలియదు అంటే ఏమిటి? తెలుసు కాదు, తెలియనిది కాదు. అంటే తెలుసున్న దానికి తెలియని దానికి భిన్నమైనటువంటిది అని అర్థం. అంటే ఏమిటి ఇక్కడ అర్థం? తెలుసుకునేవాడు తెలుసుకొనబడలేడు కదా. నాకు తెలుసుకునేవాడు తెలుసుకొనబడలేడు. కాబట్టి బ్రహ్మం నేనే అయి ఉండడం వల్ల, నా నిజస్వరూపం కనుక నేను బ్రహ్మాన్ని తెలుసుకున్నాను అని చెప్పలేను. నేనే బ్రహ్మస్వరూపం అయి ఉండడం వల్ల నాకు తెలియదని నేను చెప్పలేను. అర్థమైందా? నాకు తెలిసినది కాదు, తెలియనిది కాదు. ఎందుకంటే ఆ బ్రహ్మస్వరూపం నేను అయి ఉండడం వల్ల, ఎలాగైతే ఇప్పుడు ఈ వేలు ఉంది చూడండి, ఈ వేలు తనను తాను తాకగలదా? ఈ వేలు తనను తాను తాకగలదా? అంటుకోగలదా? ఇది వేరే వేలుతో కాదు, దానికి తానే తాకాలి. అగ్ని అన్నిటినీ దహిస్తుంది, కానీ అగ్ని తనను తాను దహించుకోగలదా? ఫైర్ కెన్ బర్న్ ఎవ్రీథింగ్, బట్ ఇట్ కెనాట్ బర్న్ ఇట్ సెల్ఫ్. అదేవిధంగా తెలుసుకునేవాడు తనను తాను తెలుసుకోగలడా? అన్నీ తెలుసుకోగలడు, కానీ తనను తాను తెలుసుకోవాల్సిన అవసరం ఉందా? లేదు. ఇప్పుడు ఫోన్ నెంబర్ చేస్తారు, మీరు అన్ని ఫోన్లు చేస్తారు. మీ ఫోన్ నెంబర్ మీరు చేయొచ్చు కదండి. అవసరమా మీ ఫోన్ నెంబర్ మీరు చేసుకోవడం? మీరున్న చోటే యూ విల్ నెవర్ గెట్ యువర్ ఓన్ ఫోన్ నెంబర్ బై యువర్ ఫోన్. అర్థమైందా? అదేవిధంగా ఈ నేను అనేటువంటిది చైతన్య స్వరూపం. కర్తని అన్ని చూసేవన్నీ కూడా ఆబ్జెక్ట్స్. కాబట్టి ఈ బ్రహ్మం అనేటువంటిది తనను తాను తెలుసుకోవలసిన అవసరం లేదు. దానికి ఉదాహరణ చెప్పాను. అన్నీ తెలుసుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మీరు ఉన్నారా లేదా? మీరు క్లాసులో కూర్చొని వింటున్నారు కదండి. ఇప్పుడు ఇక్కడ 2 విషయాలు ముఖ్యమైనటువంటిది. ఏమిటి? నేను మాట్లాడేటటువంటి శబ్దం ఒకటి, నెంబర్ 1 ద సౌండ్. రెండోది ఏమిటి? ఐ యామ్ కాన్షియస్ ఆఫ్ ద సౌండ్. నాకు స్వామిని మాట్లాడే శబ్దం తెలుసు, స్వామిని మాట్లాడే శబ్దం తెలుసు. ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ ద సౌండ్. 2 ఉన్నాయి ఇందులో కదా. సౌండ్ ఒకటి ఉంది, నేనున్నాను. ఇప్పుడు నేను వింటున్నాను ఈ శబ్దాన్ని అనే దానికి మీకేమైనా సందేహమా? మీకు సందేహం వస్తుందా? అక్కడే ఏమండి పక్కనే కూర్చొని హస్బెండ్ అని నేను వింటున్నానంటారా, నేను ఉన్నానంటారా, కొంచెం చెప్పండి చూసి. సందేహం వస్తుందా?
మీరు ఇక్కడ ఉన్నారు అని మీకు సందేహం ఉందా? లేదు కదా. మిగతా వాళ్ళు ఉన్నారా లేదా అని సందేహం రావచ్చు, కానీ మీకు మీరు ఉన్నారా అని సందేహం రాదు. అందుకని నన్ను నేను తెలుసుకున్నానండి. షరాయనగర్లో షిరిడి హాల్లో స్వామిని గారు ఉపన్యాసం చెప్తుంటే నేను అక్కడ కూర్చున్నాను, నేను కూర్చున్నాను నాకు తెలుసు అని చెప్తారా ఎవరికన్నా? చెప్పరు కదా. కాబట్టి శిష్యుడు చెప్పిన ఆన్సర్ కరెక్టా కాదా? నాకు తెలుసు అని నేను చెప్పలేను, ఎందుకంటే ఆ బ్రహ్మం నా స్వరూపం అయి ఉండడం వల్ల నేను చెప్పలేను. అలా అని నాకు తెలియదు అంటారా? ఎవర్ ఎవిడెంట్, ఐఎమ్ ఎవర్ ఎవిడెంట్ టు మీ. అందుకని తెలియనిది కాదు. తెలుసు అంటే ఆబ్జెక్ట్ అయిపోతుంది, తెలియనిదంటే ఇగ్నరెన్స్ అయిపోతుంది. అర్థమైందా? ఇప్పుడు తెలుసు అన్నాను అనుకోండి, ఏమవుతుంది? తెలుసు అంటే ఏమైపోతుంది? అది ఆబ్జెక్ట్ అయిపోతుంది, బ్రహ్మం. తెలియదు అంటే ఏమవుతుంది? అజ్ఞానం. కాబట్టి తెలుసు అని చెప్పినా తప్పే, తెలియదు అని చెప్పినా తప్పే. అప్పుడు ఏం చెప్పాలి చెప్పండి? ఇంకా తెలుసు అని చెప్పకూడదు, తెలియదు అని చెప్పకూడదు. ఏం చెప్పాలి? తెలుసు తెలియదు. కరెక్టే కదా. అంటే తెలిసిన దానికంటే భిన్నమైనది, తెలియని దానికంటే భిన్నమైనది ఎవరండి? తెలిసిన దానికంటే భిన్నమైనది, తెలియని దానికంటే భిన్నమైనది నేను. నాకు నేను తెలిసినది కాదు, నాకు నేను తెలియనిది కాదు. అబ్బా, ఇదేనండి సంస్కృతంలో చెప్పాడు ఆయన శిష్యుడు. ఇది చెప్పడమే టీచర్కి మహా కష్టమైనటువంటి వేదాంతంలో ఈ మంత్రం. ఏ టీచర్ అన్నా కనుక చెప్పగలిగితే పూర్వజన్మ పుణ్యం ఉండాలి. అది చెప్పడానికి వినేవాళ్ళు కూడా ఉండాలండి. ముఖ్యంగా నాహం మన్యే సువేద, నేను చెప్పను, నాకు బాగా తెలుసని చెప్పను. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ అన్ ఆబ్జెక్ట్. నాకు నేను ఆబ్జెక్ట్ నెట్ అవుతానండి కదా. సబ్జెక్ట్ కెన్ నెవర్ బికమ్ ద ఆబ్జెక్ట్. నేనంటే ఎవరు ఇక్కడ? ఆర్సీయా, ఓసీయా, ఆర్ఎమ్మా? ఓసీ. The OC is the subject. Consciousness can never become the object. Therefore, ఏమన్నాడు? నాకు తెలుసు అని, బాగా తెలుసు అని నేను చెప్పను, అట్లని నాకు తెలియనిది కాదు. అందుచేత తెలిసినది తెలియనిది అన్నాడు. నోన వేదేతి వేదచ అని చెప్పడం కాక యహ నస్తద్వేద తద్వేద అన్నాడు. ఈ విషయం నేను చెప్పిన దాన్ని ఎవరికైతే అర్థమైందో వాళ్ళందరికీ ఈ బ్రహ్మాన్ని గురించి తెలిసినట్టే అన్నాడు. ఎంత కాన్ఫిడెన్స్ చూడండి. ఇంకా గురువు గారు ఇప్పుడైనా నా ఆన్సర్ కరెక్ట్ అంటారా లేదా అని అడగలే. మళ్ళీ అడగాల్సిన పని లేదు. దిస్ ఇస్ కాల్డ్ ఎవిడెంట్ ఫ్యాక్ట్. 8 + 8 16 అంటే ఏమండి గురువు గారు రైటేనంటారా, రైటేనంటారా అని అడిగాడంటే శిష్యుడు సందేహం ఉన్నట్లే కదా. సందేహం ఉన్నది అంటే అది జ్ఞానమా అజ్ఞానమా? అజ్ఞానమే కదా. అందుకని గురువు గారు నేను చెప్పిన ఆన్సర్ కరెక్టేనంటారా అని చెప్పి అడగలే అని చెప్పి నమస్కారం చేసి వెళ్ళిపోయినాడు. నేను చెప్పిన మాటలో వీళ్ళందరూ కనుక అర్థమైతే వీళ్ళల్లో ఎవరికైనా సరే వీళ్ళందరికీ కూడా ఆ బ్రహ్మను తెలిసినట్లే అని చెప్పన్నాడు. తర్వాత ఉపనిషత్తు చెప్తోంది ఏమిటి అసలు ఈ టీచింగ్ యొక్క రహస్యం ఏమిటి, ఆ గురువు గారు అలా ఎందుకు చెప్పారు, ఈ శిష్యుడు ఎందుకు ఇలా చెప్పాడు, దీని యొక్క తాత్పర్యం ఏమిటనేటువంటిది ఉపనిషత్తు వచ్చి 3, 4, 5 మంత్రాల్లో చెప్తుంది. ఈయనేం చేశాడంటే జగర్జ, దీన్నే జగర్జ అంటారు చూడండి. అంటే కాన్ఫిడెన్స్ అన్నమాట. అందుకని జ్ఞాని, తెలిసినటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞాని అభయం అంటే భయం రహితుడు అన్నాడు. ఎందుకంటే ఆయనకి ఈ విషయం తెలుసు గనక. హీ నెవర్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్. ఎందుకంటే ఆ పరమ సత్యం అనేటువంటిది అభయానికి కారణం. ఇట్ ఈజ్ భయరహితం అన్నారు. అందుకని ఏం చెప్పాడు? నాకు తెలుసు అని చెప్పలేదు, నాకు తెలియదని చెప్పలేదు. నాకు ఐ నో, ఐ డోంట్ నో. తెలుసు, నాకు తెలియదు. ఇట్ ఈస్ నాట్ నోన్ లిస్ట్, ఇట్ ఈస్ నాట్ కమింగ్ అండర్ అన్నోన్ లిస్ట్. అందుకని ఇంటికి వెళ్ళి బాగా సాన పెట్టాలి.
సాన్ అంటే తెలుసు కదా. ఇప్పుడు మనం అది రుబ్బుతాం చూసారా, రుబ్బుతూ ఉంటే ఏమవుతుంది, ఆ పిండి మెత్తగా అయిపోతుంది. ఎంతెంత రుబ్బితే అంత మెత్తగా అవుతుంది. అదేవిధంగా మనం విన్నదంతా కూడా అందుకని పేపర్లు నోట్లో వేసుకుని నవలకూడదు. పుస్తకాలు తల కింద దిండులాగా పెట్టుకుంటే అన్నీ ఎక్కుతాయనుకోకూడదు. కూర్చొని ఏకాగ్రంగా ఆ చెప్పిన విషయాన్ని మళ్ళీ 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 చింతన చేయాలి. అసలు నాకు ఎందుకు అర్థం కాకుండా ఉండాలి ఈ స్టేట్మెంట్ అనే స్థితికి రావాలి. మనకేం అర్థమవుతుంది రండి, ఇదంతా మనకెక్కేదేం కాదు బుర్రకి అని వదిలిపెట్టకూడదు. అందుకని శాస్త్రం చెప్తుంది, ధీరులైనటువంటి వాళ్ళు దాన్ని అసలు నాకు అర్థం కాకుండా ఉండేటువంటి విషయం ఏముంది ప్రపంచంలో, నాకు అర్థం కాకపోతే ఎవరికి అర్థం అవుతుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉండాలి వేదాంతిక్ స్టూడెంట్కి. అని గర్వం కాదు అది. గురువు దగ్గరికి వెళ్ళి ఏమండి ఇంకా ఇక్కడ కొంచెం సందేహం ఉంది చెప్పండి అని తెలుసుకునే వరకు మళ్ళీ మళ్ళీ వినడమో, గురువు దగ్గర అడగటమో ఏదో చెయ్యాలి, చదవటమో చెయ్యాలి. ఆ వ్యక్తికి మాత్రమే జ్ఞానం కలుగుతుంది. ఎగైన్ అండ్ ఎగైన్ పునః పునః పౌన పుణ్యేన శ్రవణం కుర్యాత్ అన్నారు. అందుకని వదిలిపెట్టాడు. ఆలోచనాపరుడైనటువంటి వ్యక్తి కష్టంగా ఉంది అని చెప్పి వదిలిపెట్టాడు. బలహీనులు మాత్రమే వదిలిపెడతారు కదా. కనుక ఫైనల్గా ఏమిటి తెలుగులో ఒకే ఒక వాక్యం చెప్పాలంటే, అది తెలుసుకొనబడే వస్తువు కాదని నాకు తెలిసినది అని అర్థం. అది తెలుసుకొనబడే వస్తువు కాదని నాకు తెలిసినది. ఐ అండర్స్టూడ్ దట్ బ్రహ్మన్ ఈజ్ నాట్ ఆబ్జెక్టిఫైయబుల్. ఇంకే భాషలో చెప్పాలి, ఇంగ్లీష్లో చెప్పాను. అది తెలుసుకొనబడే వస్తువు కాదని నాకు తెలుసు. ఎనకు తెలియం అది தெரிய முடியாத விஷயம் అని எனக்கு தெரியும். தெரிய முடியும்னு என்ன ஆயிடும், ஆப்ஜெக்ட் ஆயிடும். தெரியாதுன்னு சொன்ன என்ன ஆயிடும், அஜ்ஞானம் ஆயிடும். இப்படி தெரியும்னு சொல்லக்கூடாது, எனக்கு தெரியாதுன்னு சொல்லக்கூடாது. ஸ்டூடெண்ட் ஹேஸ் டு சே ஐ அண்டர்ஸ்டுட். எப்படி சொல்லணும்னா, எனக்கு அது தெரியும். எப்படி தெரியும்னா, அது தெரியக்கூடிய விஷயம் இல்லை అని வெளியில பொருள் இல்லை అని எனக்கு தெரியும். இது மദ്രാസ് வந்ததுக்கு அப்புறம் இந்த தமிழ் இதெல்லாமே உங்களுக்கு கூட தமிழ் தெரியும் இல்லையா, அதனால தமிழ்ல కూడా சொல்றேன். ఏ లాంగ్వేజ్ మాట్లాడినా మనకు ఈ విషయం అర్థం కావడం ముఖ్యం. తెలుగులో అర్థం కాకపోతే తమిళంలో చెప్తాను, తమిళలో కూడా అర్థం కాకపోతే హిందీలో చెప్పమంటారా? యు వాంట్ ఇన్ హిందీ? ఓకే. కాబట్టి చాలా కఠినమైనటువంటి విషయం ఇది తెలుసుకోవడం. ఓకే, తర్వాత 3వ మంత్రం. యస్యామతం తస్య మతం మతం యస్య న వేదసః అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతమవిజానతాం. ఇప్పుడు ఈ 3, 4, 5 మంత్రాలు చాలా ముఖ్యమైన మంత్రాలు, మహావాక్య మంత్రాలు. దీని తర్వాత అంత స్టోరీ పార్టే వస్తుంది కేనోపనిషత్తులో. ఇంకేం లేదు, కేనోపనిషత్తు అయిపోయినట్టే దాదాపు ఈ 3 మంత్రాలతో. ఈ 3 మంత్రాల్లోనే ఉన్న టీచింగ్ అంతా. అందుకని జాగ్రత్తగా వినడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ యొక్క స్టూడెంట్ తెలుసుకుంది అల్పం అని చెప్పి అన్నారు. దేవతల్లో ఉండేది నువ్వు ఏదైతే తెలుసుకున్నాను అంటావో అది అల్పమే. ఈ జీవరాశుల్లో ఉండేదంతా కూడా ఏదైనా తెలుసుకున్నాను అంటే అది అల్పమే. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తుంది శాస్త్రం. ఎందుకు అల్పం అంటే, ఇప్పుడు ఒక ఇంటికి వెళ్ళాలనుకుంటాను, ఒక స్ట్రీట్లో నడుస్తూ ఫలానా శాస్త్రి గారి ఇల్లు ఎక్కడండి, రామశాస్త్రి గారి ఇల్లు ఎక్కడండి అని అడిగాను అనుకోండి. వెళ్తున్నాను, నాకు తెలియదు వారి ఇల్లు ఎక్కడని. ఫలానా రామశాస్త్రి గారి ఇల్లు ఎక్కడ ఉందండి అని అడిగితే నాతో పాటు నడిచే వ్యక్తి దారిలో, రామశాస్త్రి గారి ఇల్లు అండి, అది చూడండి అక్కడ వాళ్ళ కాంపౌండ్ వాళ్ళ మీద ఒక కాకి ఉంది చూసారా, నల్ల కాకి, ఆ కాకి ఉన్నదే అదే రామశాస్త్రి గారి ఇల్లు అని అంటాడు.
ఈ పక్కతను చెప్పాడనమాట. చెప్పిన తర్వాత ఓహో అదే రామశాస్త్రి గారి ఇల్లు అని చెప్పి వెళ్తాడు ఆ ఇంటికి. రామశాస్త్రి గారిని కలిసి వస్తాడు. వచ్చిన తర్వాత రెండో రోజు కూడా ఆయన ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళేటప్పుడు కాకి ఉందా లేదా అని చూస్తాడా? అరే ఈరోజు కాకి లేదే, రామశాస్త్రి గారి ఇల్లు పోయిందే అంటాడా? కాకి కోసం ఎదురు చూడడు. ఎందుకని? కాకి ఉన్నటువంటి ఇల్లు అని చెప్పి నిన్న తెలిసిపోయింది. అందుకని ఈరోజు కాకి లేకపోయినప్పటికీ కూడా రామశాస్త్రి గారి ఇల్లు తెలిసినే ఉంటుంది. అంటే ఏమిటి? ఆ కాకి ఉండడం అనేటువంటిది తాత్పర్యం కాదు అందులో. కాకి రామశాస్త్రి గారి మీద ఇంటి ముందు కాకి ఉంటేనే రామశాస్త్రి గారి ఇల్లా? కాదు కదా. కాకి లేకపోయినప్పటికీ రామశాస్త్రి గారి ఇల్లు రామశాస్త్రి గారి ఇల్లే. బట్ కాకి ఏమిటి అక్కడ అంటే అది తెలుసుకోవడం కోసం ఆ కాసేపు మనకు ఉపయోగపడింది. అంతేగాని కాకిని తెలుసుకోవడం ఇంట్రెస్ట్ ఉందా? కాకి నల్లగా ఉందా, పిల్ల కాకే పెద్ద కాకే, దాని ముక్కు ఎట్లా ఉంది, ఇందులో ఏదన్నా మనకి ఇంట్రెస్ట్ ఉంటుందా అండి? ఆ కాకి ఎలా ఉన్నదనే విషయంలో మనకి ఇంట్రెస్ట్ ఉంటుందా? మనకి ఎందులో ఇంట్రెస్ట్? రామశాస్త్రి గారి ఇల్లు. అదే విధంగా ఈ నామరూపాలు ఉన్నాయి చూసారా ఈ ప్రపంచంలో. ప్రతి వ్యక్తి, ప్రతి నామం, ప్రతి రూపం, ఇవన్నీ దేవతలు, వాళ్ళ రూపాలు, వాళ్ళ నామాలు, శివ, విష్ణు, బ్రహ్మ, దేవి, గణేశ, ఈ పేర్లు, నామాలు ఇవన్నీ కూడా ఆ బ్రహ్మస్వరూపాన్ని చూపించడం కోసం వచ్చినాయి. అర్థమైందా? దేవదత్త గృహం కాకవద్గృహం. ఈ ఉదాహరణ చెప్తే, ఎందుకంటే ఇట్లాంటి మంత్రాలు చెప్పినప్పుడు ఇంకా నెక్స్ట్ క్లాసుకు వద్దామంటారా లేదా అని చెప్పి నిర్ణయించుకుంటారు జనం. అందుకని ఉపనిషత్తు తెలివిగా ఇట్లాంటి ఉదాహరణలనే చెప్తుంది. ఎందుకు చెప్పామంటే దిస్ ఇస్ అబ్స్ట్రాక్ట్ టీచింగ్. నువ్వు తెలుసుకున్నది అంటే అది తక్కువ అని చెప్పి అన్నారు. నువ్వు తెలుసుకునేబడేదంతా నామరూపంతో కలిగి ఉంది. నామరూపంతో కలిగి ఉన్న దాంట్లో తాత్పర్యం లేదు. నామరూపం లేకుండా నువ్వు తెలుసుకోలేవు. కనుక ఏం చేయాలి? ఆ కాకి ఉన్నది అని చెప్పేటువంటి గుర్తు పెట్టిన తర్వాత ఆ గుర్తు ద్వారా నువ్వు తెలుసుకున్నావు రామశాస్త్రి ఇల్లుని. కానీ కాకి ఉండడం లేనటువంటి దాంట్లో ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్. ఫస్ట్ వచ్చేటప్పుడు మాత్రమే మనకు ఉపయోగపడుతుంది అది. ఇంకా తర్వాత ప్రతిరోజు ఆ కాకి కోసం ఎదురు చూస్తారా ఏంటి? కాకి వచ్చి కూర్చుంటేనే నేను రామశాస్త్రి గారి ఇంట్లోకి పోతానని అంటారా? అని ఫస్ట్ డేకి తెలియనటువంటి ఇంటికి వెళ్ళినప్పటికీ సెకండ్ డేకి వెళ్ళేటప్పటికి తేడా ఉందా లేదా మీ మనస్సులో? ఏమిటి? ఎంత నాలెడ్జ్ మీకు! రామశాస్త్రి గారి ఇల్లు ఎక్కడని చెప్పేంత నాలెడ్జ్ అనమాట. ఫస్ట్ డే ఎక్కడెక్కడ అని చెప్పి వెతుకుతూ ఉంటారు. అదేవిధంగా ఈ బ్రహ్మాన్ని తెలుసుకునే వాళ్ళు కూడా మొదట ఎవరు ఈ దేవుడు ఏమిటి, ఎక్కడా ఏమిటి అంటే శాస్త్రం చెప్తుంది, ఇదిగో ఈ విఘ్నేశ్వరుల్లో ఉంటాడు పూజించు, ఆ రాముల్లో ఉంటాడు పూజించు, ఈ ప్రతి మనిషిలో ఉంటాడు దైవంగా భావించు అని చెప్పింది. అంతేగాని ఆ నామ రూపాల్లో తాత్పర్యం ఉందా? ఆ కాకిలో తాత్పర్యం లేదు కదా. దేనికి ఆ కాకి చూపించింది? కాకిని చూడటానికే. ఏమండి, అద్దం చూసుకుంటారు, అద్దం మీద ఇంట్రెస్ట్ ఉండి చూసుకుంటారా, మీ ముఖం మీద ఇంట్రెస్ట్ ఉండి చూసుకుంటారా మీరు అద్దం? చెప్పండి. అద్దం బాగా తుడిచి మరి వై ఆర్ సీయింగ్ అంటే యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ ఫేస్, నాట్ ఇన్ ద మిర్రర్. అదేవిధంగా ఈ యొక్క నామ రూపం, దేవతలు, పూజలు, పునస్కారాలు ఇవన్నీ కూడా ఇంట్రెస్టెడ్ ఇన్ వాట్? నాట్ ఆ నామరూప, ఆ యొక్క బ్రహ్మస్వరూపంలో. అది మనం మర్చిపోతున్నాం. అది మర్చిపోయి ఎలాగైతే వాడు ఆ కాకి కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు అనుకోండి, వాకిట్లోనే కూర్చొని, వాడు కాకి రాలేదు కదా నేను ఎట్లా పోయేది ఇంట్లోకి అని అంటే నవ్వుతారా లేదా మీరు? ఇంత తెలివి తక్కువ వాడేంటా అనుకుంటాం. దేవుడు కూడా, ఉపనిషత్తులు కూడా మనం చూసి అట్లాగే నవ్వుతున్నాయి. అర్థమైందా? ఉపనిషత్తులు, ఆ భగవంతుడు కూడా మనల్ని చూసి, మన అజ్ఞానాన్ని చూసి, ఆ బ్రహ్మ విషయాన్ని తెలుసుకోకుండా మనం ఈ యొక్క నామరూపంలోనే పడి పంచకోశ శరీరంలో చీము, నెత్తురు, మాంసం ఉన్నటువంటి ఈ శరీరాన్ని నేను అనుకుంటూ ఉంటే ఉపనిషత్తులన్నీ మనల్ని చూసి జాలి పడుతున్నాయి. మనమైతే నవ్వుతాం వాడిని చూసి, అజ్ఞానిని చూసి, కానీ ఉపనిషత్తులు నవ్వవు, జాలి పడతాయి. ఎందుకంటే తల్లి వంటిది కదా, తల్లి నవ్వుతుందా?
పిల్లవాడు గనక అజ్ఞానంలో ఉండి తల్లి నవ్వుతుందా, జాలి పడుతుందండి? జాలి పడుతుంది. అందుకని దేవుడు కూడా నవ్వుతాడని చెప్పాను, కానీ ఆ నవ్వడం అనేది జాలి పడేటటువంటి విషయం అన్నమాట. అందుకని ప్రహసన్నివ భారత అన్నారు భగవద్గీతలో. అందుకని ఉపనిషత్తులు మనం జాలి పడేటట్లుగా ఉండకూడదు. ఉపనిషత్తులు చెప్పిన దాన్ని మనం గర్జించాలి, ఇది పరమ సత్యం అని చెప్పాలి. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఏదో నేను కాకి తింటోంది, నేను తింటున్నాను, కాకి నిద్రపోతుంది, నేను నిద్రపోతున్నానండి. ఎందుకు ఆ జీవితం, మనిషి జన్మ ఎత్తిన తర్వాత అంటే ఇందుకోసం అన్నమాట. ఈ విషయాన్ని తెలుసుకోవడం కోసమే మనిషి జన్మ. లేకపోతే మరేమీ భేదం లేదు వాటి మధ్య మన మధ్య. తెలియడం కష్టం కదండి అంటే సులభమయ్యేటట్లుగా చేసుకో. కష్టమైతే ప్రయత్నం చెయ్యి కదా. కష్టం ఎందుకంటే దానికి నువ్వు ప్రయత్నం చేయలేదు కాబట్టి కష్టం అనిపిస్తుంది. చదవవలసిన వాళ్ళ దగ్గర చదివితే వినవలసినట్లుగా వింటే సులభంగానే ఉంటుంది, లేకపోతే కష్టం అనిపిస్తుంది. సరే, కష్టం అని చెప్పి వదిలిపెడతావా? తెలుసుకోవాల్సిన విషయాన్ని తెలుసుకోవాలా లేదా? వదిలిపెట్టాం కదా. కనుక ఇప్పుడు ఏం చెప్తున్నారు ఈ మంత్రంలో? తమిళంలో దీనికి ఒక వర్డ్ ఉంది ఈ శ్లోకం మొత్తానికి, 3వ శ్లోకం మొత్తానికి. అంటే మీ అందరికీ తమిళం బాగా తెలుసు కనుక ఆ వాక్యం చెప్పి చెప్తాను. సో ఈజీలీ ఐ కెన్ కమ్యూనికేట్. కండవర్ విండిలర్, విండవర్ కండిలర్, దాన్ని ఈ మంత్రంలో చెప్పారు. ఈ మంత్రాన్ని వాళ్ళు ట్రాన్స్లేట్ చేశారండి తమిళంలో. ఈ తిరువాచకం, తిరుమందరం ఇవన్నీ కూడా వేదాల యొక్క సారమే. ఇవన్నీ అర్థం కావని చెప్పి వాళ్ళ భాషల్లో అట్లా రాశారనమాట. అవే అర్థం కావడం లేదు మనుషులకి. తిరుక్కురలే సరిగ్గా అర్థం కాదు. ఇప్పుడున్నటువంటి ఈ ప్రాపంచిక భోగాల కోసం తాపత్రయపడే ఈ మనుషులకి తిరువాచకమా తిరుమంత్రమా ఏమి అర్థమవుతాయండి? వాటిట్లో ఉన్న సారం అవి చదివి వచ్చి చాలా మంది ఉపనిషత్తుల క్లాస్కి వచ్చి, ఏమండి తిరువాచకంలో కూడా ఇదే చెప్పారండి, నారాయణీయంలో కూడా ఇదే ఉందండి. ప్రతి ఒక్క పుస్తకం చదివి తమిళియన్స్ క్లాస్కి వస్తుంటారు కదా, ప్రతి చోట వాళ్ళు వచ్చి చెప్తుంటారు, ఇదేనండి అక్కడ కూడా చెప్పారు కరెక్ట్గా. ఇదే చెప్పడం ఏమిటి, దీన్నే అక్కడ రాశారు వాళ్ళు తమిళంలో. చూడండి జనం. కనుక ఇక్కడ ఏమంటున్నారు? యస్య మతం, మతం తస్య యస్య అమతం. మతం అంటే జ్ఞాతం అని అర్థం. తస్య మతం, అతనికి బ్రహ్మం తెలుసు. యస్య అమతం, ఎవరికి ఈ బ్రహ్మం తెలియదో అతనికి బ్రహ్మం తెలుసు. శిష్యుడే అలా చెప్పాడు ఆన్సర్. ఉపనిషత్తు చెప్తోంది, నా శిష్యుడు ఎందుకు అట్లా చెప్పాడో తెలుసా? ఉపనిషత్తు ఆనందపడుతోంది. ఆ యొక్క విద్యార్థి ఆ విధంగా సమాధానం చెప్తే ఉపనిషత్తు చెప్తుంది, శభాష్ శభాష్, ఇంత బాగా అద్భుతంగా ఆ పదాలను చేకూర్చి చెప్పారు. అతను చెప్పింది ఏమిటో తెలుసా అంటోంది ఉపనిషత్తు. అతను చెప్పింది ఏమిటి తెలుసా? బ్రహ్మం అతనికి తెలియదు. ఎవరికైతే బ్రహ్మము తెలియదో అతనికి బ్రహ్మం తెలుసు. అది అర్థం. యస్య మతం యస్య, తస్య మతం యస్య అమతం. తస్య మతం యస్య అమతం. తస్య అంటే అతనికి, అతని యొక్క. అతని యొక్క అంటే ఎవరికైతే ఈ బ్రహ్మం తెలుసు అని అనుకుంటాడో అతనికి. రెండో చదివి ముందు చదవాలి. యస్య అమతం తస్య మతం, ఎవరికైతే ఈ బ్రహ్మము తెలియదో అతనికి తెలుసు అన్నాడు. యస్య అమతం, ఎవనికి అమతం అంటే తెలియదో అతనికి తెలుసు అని అర్థం. అతనికి బ్రహ్మం తెలుసు. ఎవరు చెప్తున్నారు? ఉపనిషత్. ఇదేమిటి, తెలియని వాడికి ఎట్లా తెలుసు? అవును, తెలుసుకుంటే ఆబ్జెక్ట్ అయిపోతుంది కనుక ఇతనికి తెలియనటువంటి విషయం అది, కనుక అమతం.
అందుకని ఏం చెప్తుంది ఉపనిషత్తు, యస్య అమతం తస్య మతం. ఎవనికైతే తెలియదో ఈ బ్రహ్మం అతనికి తెలుసు. తర్వాత సహా యస్య మతం న వేద, సహా యస్య అతడు ఎవనికైతే తెలుసో, బ్రహ్మం తెలుసో అతనికి తెలియదు. బ్రహ్మం తెలుసు అన్నాడు అనుకోండి, అతనికి తెలియదు అని అర్థం. ఎందుకంటే ఇట్ ఈస్ నెవర్ ఆబ్జెక్టిఫైయబుల్, ఇట్ విల్ నెవర్ కమ్ అండర్ నోన్ లిస్ట్. అందుకని ఇది నోన్ లిస్ట్లోకి రాదు గనక నాకు తెలుసు అని అన్నాడు అంటే అతనికి తెలియదు అని అర్థం, నాకు తెలియదు అన్నాడు అంటే అతనికి తెలుసు అని అర్థం. ఇది మీనింగ్. అతను నాకు తెలుసు అన్నాడంటే అతనికి తెలియదు అని అర్థం. ఎందుకంటే ప్రమేయం చేసేసాడు బ్రహ్మాన్ని. నాకు తెలియదు అన్నాడంటే అతనికి తెలుసు అని అర్థం. అదా కండవర్ విండిలర్ అంటే. ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ ఏంటంటే, వన్ హూ హ్యాస్ సీన్ డస్ నాట్ టాక్ అబౌట్ బ్రహ్మన్. తెలుసుకున్న వాళ్ళు బ్రహ్మాన్ని గురించి ఇలా అని చెప్పి మాట్లాడరు, ఇలా ఉంది అని చెప్పడు బ్రహ్మాన్ని. ఎలా చెప్తానండి ఇలా ఉంటుంది బ్రహ్మం అని? చెప్పలేం కదా. విండవర్ కండిలర్ అన్నారు. అంటే వన్ హూ టాక్స్ అబౌట్ ఇట్ హ్యాస్ నాట్ సీన్ దట్ బ్రహ్మన్. ఎవరైతే మాట్లాడతారో ఆ బ్రహ్మాన్ని గురించి, ఇలా ఉంది అలా ఉంది ఇక్కడ చూశారు అక్కడ చూశారు అంటున్నారు కదా జనం, వాడికి తెలియదు అని అర్థం. కండవర్ విండవర్ కండిలర్. సో అవిజ్ఞాతం విజానతాం, విజ్ఞాతం అవిజానతాం. అవిజ్ఞాతం విజానతాం. బ్రహ్మం అనేటువంటిది విజానతాం అంటే విఘ్నులకు జ్ఞానులకు తెలిసిన విషయం కాదు, తెలిసిన విషయం కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ విషయ టు దెమ్, ఫర్ దెమ్ టు నో. అవిజ్ఞాతం విజానతాం, విజ్ఞాతం అవిజానతాం అంటే ఇట్ ఈజ్ నోన్. అజ్ఞానులకు మాత్రమే అది తెలుస్తుంది అని అర్థం. జ్ఞానులకు అది తెలిసే విషయం కాదు, అజ్ఞానులకు మాత్రమే తెలుస్తుంది. వచ్చే వారం చెప్తాను దాని విషయం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.